నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నువ్వు నాకు కావాలి యేసయ్య. నువ్వు నాతో లేకపోతే నా జీవితం అంతా కూడా ముళ్ళ బాటే. నీవు నాతో ఉంటే అది పూల బాటే. శ్రమలైనా, కష్టమైనా ఏదైనా పర్లేదు కానీ నువ్వు నాతో ఉండాలి. నువ్వు లేని ఆ క్షణాన్ని నేను ఊహించుకోలేనయ్యా అంటూ అందరము దేవుని నామాన్ని మహిమపరచునట్లుగా అందరము ప్రభుని స్తుతిద్దాం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, స్తోత్రం దేవానికి స్తోత్రం 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 దేవానికి స్తోత్రం. యొక్క పల్లవి చరణం అందరు పాడుతూ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, నీతో ఉంటే నా జీవితం వేదనైన రంగుల పైన. నువ్వు నాతో లేకపోతే నా జీవితానికి అర్థమే లేదయ్యా. తండ్రి, నా జీవితానికి అర్థం లేకపోతే నా జీవితానికి అర్థమే లేదయ్యా. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నా ఎంతో వెతికాం, అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ. చెదరిన నా బ్రతుకే నిన్ను వెదికే నీ తోడు కోసం. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటిదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటిదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటిదైన పువ్వుల కుసుమం. అవునయ్యా, నువ్వు నాతో ఉంటే నా జీవితం వేదనైన రంగుల పయనమే యేసయ్యా. నువ్వు నాతో ఉంటే పాటేదైనా అది పువ్వుల కుసుమమే యేసయ్యా. నువ్వు నన్ను విడిచిపోతే నేను బ్రతకలేను యేసయ్యా. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెదికే నా తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. అందరూ తలలు వంచి నా ప్రాణాధారం నువ్వే యేసయ్యా. ప్రాణాధారం అంటే నా ప్రాణానికి ఆధారం నువ్వే, నా జీవానికి ఆధారం నువ్వే. నీతోనే జీవిస్తాను కలకాలం. నాకు నువ్వు ఇచ్చే ఆశీర్వాదం లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు నాకు కావాలి. నువ్వు విడిచిపెడితే నేను బ్రతకలేను.
నువ్వు కాదంటే నేను ఎటుపోతాను? ఏ కష్టమైనా నీ దగ్గరకు వచ్చి, దేవా నా పరిస్థితి నేను చెప్పుకుంటాను. నువ్వే నాకు దూరంగా ఉంటే నేను ఎవరికి చెప్పుకోగలుగుతాను? నాకు ఇక ఎవరున్నారయ్యా? నా అనుకున్న వారు వదిలివేసిన సమయంలో నేనున్నానని అభయమిచ్చింది నువ్వే కదా. ఎవరు తోడు నిలబడి వేళల్లో భయపడొద్దు, నేనున్నానని నాకు ధైర్యం చెప్పింది నువ్వే కదా. అలాంటిది నువ్వు నాకు దూరం అయితే ఇక నేను ఎటుపోగలను ఏసయ్యా? ఏసయ్యా, నా జీవితంలో నా నుండి ఏమి దూరం చేసినా పర్లేదు, కానీ నువ్వైతే నాకు దూరం అవ్వద్దు ఏసయ్యా. నన్ను విడిచిపోమాకేసయ్యా. నేను తప్పు చేస్తే నన్ను దండించు, నేను తప్పు చేస్తే నన్ను సరిచే, కానీ నీ సన్నిధి నాకు దూరం చేయొద్దేసయ్యా. నాతో నీకు సంబంధం లేదని అనొద్దేసయ్యా. నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దేసయ్యా. ఏసయ్యా, లోకాశల్లో పడి పొరపాట్లు చేసినది వాస్తవమే. అయినా నీకోసం నిలబడాలనుకుంటుంది కూడా వాస్తవమే. పాపం చేసింది వాస్తవమే, కానీ పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటుంది వాస్తవమే. నిన్ను గాయపరిచింది వాస్తవమే, కానీ గాయపరిచానని తెలుసుకొని ఇక గాయపరచకూడదని తీర్మానం చేసుకుంటుంది కూడా వాస్తవమే. ఏదైనా తట్టుకుంటాను, కానీ నువ్వు నన్ను విడిచిపోతే నేను బ్రతకలేనయ్యా. నువ్వెవరో నాకు తెలియదంటే నేను ఎటు పోగలనయ్యా. యేసయ్యా, నేను నిన్ను కలిగి ఉండాలి, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదనే ధైర్యంతో నీ దగ్గరకు వస్తున్నానయ్యా. నన్ను విడిచిపెట్టొద్దు యేసయ్యా, నన్ను వదిలిపెట్టొద్దు యేసయ్యా. నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దు యేసయ్యా. అందరూ ప్రార్థించండి, నిద్ర మత్తును వదిలి. నన్ను విడిచిపోవద్దు యేసయ్యా, నన్ను విడిచిపోమాకేసయ్యా. అద్దరికి చేర్చి యేసయ్యా అని ఒక మాటను పాటలాగా పలుకుతారా? నాతో పాటు అందరూ మ్యూట్ లో పెట్టి అందరూ పలకండి. నన్ను విడిచిపోమాకేసయ్యా, నన్ను విడిచిపో మాకేసయ్యా. అద్దరికి చేర్చు యేసయ్యా. తెచ్చు నన్ను విడిచిపోమాకేసయ్యా, అద్దరికి చేర్చు యేసయ్యా. నన్ను విడిచిపోమాకేసయ్యా, అద్దరికి చేర్చు యేసయ్యా. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నన్ను విడిచిపోమాకేసయ్యా, యేసయ్యా. యేసయ్యా. చూ నన్నయ్యా, నన్ను విడిచిపోమాకేసయ్యా, యేసయ్యా. అందరికీ చేర్చు నన్నయ్యా, నన్ను విడిచిపోమాకేసయ్యా, అందరికీ చేర్చు నన్నయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన,
ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నన్ను విడిచిపోమాకేసయ్యా, యేసయ్యా, అద్దరికి చేర్చు నన్నయ్యా. నన్ను విడిచిపోమాకేసయ్యా, అద్దరికి చేర్చు నన్నయ్యా. ఎందుకంటే నేను ఉండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, ఉండలేనయ్యా, నేను ఉండలేనయ్యా. నీవే లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. గానుడా నీ దివ్య సన్నిధి నాను హచ్చుకొనే నా పెన్నిధి, నువ్వే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నువ్వే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసయ్యా, ఒకే ఒక ప్రార్థన, ఒక్క 2 నిమిషాలు. నాకు నువ్వు కావాలి. రియల్లీ ఐ వాంట్ యు లార్డ్. నాకు నువ్వు కావాలి. నువ్వు నన్ను విడిచిపెడితేనే తట్టుకోలేను యేసయ్యా, నువ్వు నన్ను వదిలేస్తేనే బ్రతకలేను యేసయ్యా. నాకు నువ్వు కావాలి యేసయ్యా, నాకు నువ్వు కావాలి. నా ప్రాణం నువ్వే, నా జీవం నువ్వే, నా సర్వం నువ్వే. నాకు నువ్వు కావాలి యేసయ్యా. నేను ఇంకా కలిగి ఉండాలి, నీలో నేను ఇంకా ఎదగాలి, నేను ఇంకా నీలో నిలబడాలి, నీకోసం నేను ఇంకా వాడబడాలి యేసయ్యా. నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నా వల్ల కాదు యేసయ్యా. మై డాడీ, మై హెవెన్లీ డాడీ, మా పరలోకపు తండ్రి, నేను ఉండలేను ప్రభువా. ఈ లోకంలో బ్రతకడం నా వల్ల కాదు ప్రభా, నువ్వు లేకుండా. నువ్వు కావాలి యేసయ్యా. ఈ రోజుల్లో మేము అన్ని పొందుకుంటున్నాం, కానీ నిన్ను కలిగి ఉండలేకపోతున్నాం అనిపిస్తుంది యేసయ్యా. ఈ రాత్రి అందరూ నిద్రిస్తున్న వేళల్లో నువ్వు కావాలని మేము మేల్కొని ఉన్నావయ్యా, నువ్వు కావాలని మేల్కొని ఉన్నావయ్యా. ఈ రోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ రోజు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని స్థిరపరచండి. నువ్వు మాట్లాడే దేవుడు అన్ని వైపుకి వస్తున్నామయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు అన్ని వైపుకి వస్తున్నామయ్యా. మీరు అద్భుతాలు చేసే దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా. మీరు గొప్ప కార్యం చేసి మీరు మాతో మాట్లాడమని, మీరు మమ్మల్ని బలపరచమని, మీ వాక్యం మాకు అనుగ్రహించమని, మీరే సహాయం చేయమని. మీకే ఘనత మహిమ ప్రభావములు పొందే దేవుడు మీరే అని మా ప్రతి అవసరతలు మీ ఎదుగు తెలియజేస్తూ మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. చాలా ఓపికగా ఉన్నారు. కొద్ది నిమిషాలే చిన్న వర్తమానమే చెప్తాను. ఎందుకంటే ఎక్కువసేపు ఫోన్ ముందు ఉండకూడదు, 3 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు. అసలు లెక్క అయితే ఓపిక ఉంటే రాత్రంతా ఆన్లైట్లో గడపాలని ఉంటది. కానీ ఫోను సిగ్నల్స్ అంటే ఆ ఫోన్‌లో నుండి వచ్చే కాంతి ఎక్కువసేపు కళ్ళలో పడకూడదు. అందుకని త్వరగానే ముగించాలి కాబట్టి కొద్ది మాటలు మీతో చెప్తాను. ఇప్పటివరకు ప్రార్థన చేసాం, పాటలు పాడాం. ఆ పాటలు ఎందుకు పాడామంటే
యేసే లేకపోతే మనం ఉండలేం. ఈ లోకంలో ఏమీ లేకపోయినా మనం బ్రతకొచ్చు, కానీ యేసే లేకపోతే మనకి ఎన్నున్నా అన్నీ సున్నానే. అందుకనే అన్నీ పొందుకునే ముందు యేసయ్యని పొందుకోవాలి. ఆయన లేకుండా ఇంకేది వద్దు. ఆయన ఉంటే అన్నీ వస్తాయి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతికితే తరువాత మనకు అవసరమైనవన్నీ దేవుడిస్తాడు. అందును బట్టి మనం అందరం కూడా ఆయన పాదాల యొద్దకు వచ్చాం కదా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందామా? జాగ్రత్తగా వినాలి. ఒక వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్న తరువాత మనము దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా అంటే ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవాలి. అలాగున మనం చదువుకుందాం. విలాప వాక్యములు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు తీస్తున్నారా? విలాప వాక్యములు ప్రతి ఒక్కరు తీయండమ్మా. 3వ అధ్యాయం విలాప వాక్యములు 3వ అధ్యాయం 3వ అధ్యాయం చాలా పెద్దగా ఉంది. మనం ప్రాముఖ్యంగా 17వ వచనము నుండి 33వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరిగా విలాప వాక్యములు 3వ అధ్యాయం 17 నుండి 33 వరకు. నెమ్మదిని నాకును ఆయన బహు దూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. నాకు బలహీనుడిగా అనుకొంటిని. యెహోవా యందు నాకు ఆశలు లేవనుకొంటి. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక అది నీకెంతనూ జ్ఞాపకమున్నది కదా. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఆయన వాత్సల్యత ఎడతెగక వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. భాగమని నేను అనుకుంటున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు మంచిది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దానిని నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. అతడు తన చెంపను త్రిప్పవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. 33 హృదయపూర్వకమైనను దేవుడు చదవబడినటువంటి లేఖన భాగమును మనం వినికిడిలో ఫలింప చేయను గాక. కాస్త ఎవరో జూమ్ లో డ్రాయింగ్ వేస్తున్నారు, కాస్త డ్రాయింగ్ ఆపండి. వినండి, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క విలాప వాక్యములు విలాపం అంటే కన్నీటి ప్రవక్తగా పిలువబడినటువంటి ఇర్మియా తన బాధనంతా కూడా ఈ విలాప వాక్యంలో తెలియచేస్తూ ఇక్కడ ఆయన ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ తెలియచేస్తూ ఇక్కడ 3 విషయాలు ప్రాముఖ్యంగా ఆయన మనకు
తెలియజేయాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆ 3 మాటలు మనకు అర్థమవుతాయి. ఒకటి, దేవుడు మమ్మలను విడిచిపెట్టాడు. 2, ఆయన మమ్మలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడనే ఆశ మాలో కలుగుతుంది. విడిచిపెట్టాడు అని మనం చదువుకున్న మాటలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని బాధకు అప్పగించాడు, దేవుడు మమ్మల్ని చేదుకు అప్పగించాడు, మా పరిస్థితులు అతి ఘోరంగా ఉన్నాయి, ఆయన చీకట్లో మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఒక్కొక్కసారి దేవుడు మమ్మల్ని వదిలేశాడేమో అనిపిస్తుంది. దేవుడు చీకటికి అప్పగించిన దానిని బట్టి, దేవుడు శ్రమలకు అప్పగించిన దానిని బట్టి, ఎదురవుతున్న శ్రమలు, ఎదురవుతున్న నిందలు, ఎదురవుతున్న పరిస్థితులను చూస్తుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో లేరా? దేవుడు ఉన్నమాట వాస్తవమే, కానీ మనతో ఉన్నాడా? దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో. ఆ విలాప వాక్యములు 3వ అధ్యాయం అంతా అదే. నా ప్రాణమునకై పొంచి ఉన్న ఎలుకబంటి వలె ఉన్నారు, నా పరిస్థితులు ఏం బాలేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, నాకు అడ్డముగా కంచె వేశాడు, మాటి మాటికి దినమెల్లా నన్ను దేవుడు కొడుతూనే ఉన్నాడు, నా పరిస్థితి ఏం బాలేదు అంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకున్నాడు. విడిచిపెట్టాడు అనుకున్న తర్వాత ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనే విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం. నాకు బలము ఉడిగెను అనుకుంటేని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటేని, నా శ్రమను, నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని నేను జ్ఞాపకము చేసుకొనుము, ఎడతెగక నా ఆత్మ వాటి జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృప కలిగిన వాడు. మొదటిగా ఈయనకున్న పరిస్థితి వైపు చూశాడైనా. ఎప్పుడైతే సమస్య వైపు చూస్తాడో, శ్రమల వైపు చూశాడో, ఇబ్బందుల వైపు చూశాడో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు లేరా, దేవుడు మనతో లేడులే, మనం చేసిన ప్రేయర్లన్నీ వ్యర్థమైపోయినాయి, దేవుడు మన ప్రార్థన వినలేదు, ఏం లేదు అనిపించింది. అలా అనిపించిన తర్వాత అన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అన్నిటిని గుర్తు చేసుకునేటువంటి ఆ క్రమములో దేవుని, ఆయన వాత్సల్యమును, ఆయన కృపను గుర్తు చేసుకున్న తర్వాత ఈయనలో ఏం పుట్టిందంట? ఆశ పుట్టిందంట. ఆశ పుట్టింది. ఈ రోజున నీకున్న పరిస్థితిని బట్టి దేవుడు నన్ను వదిలిపెట్టాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడని నువ్వు అనుకున్నావు కదా. ఈ రోజున దేవుని కృపని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన కృప కలిగిన వాడు, సదాకాలము నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. అదే విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 31వ వచనం. అందరూ చూడండి ఒకసారి అన్నమాట, అండర్లైన్ చేసుకున్న మాట. ప్రభు సర్వకాలము విడనాడు వాడు. సర్వకాలము విడనాడు. అమ్మా, విడనాడు. ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? వదిలిపెట్టాడు అనుకుంటున్నావా? దేవుడు నాతో లేడు అనుకుంటున్నావా? దేవుడట సర్వకాలము నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు మన అంశం, విడిచిపెట్టని దేవుడు, మర్చిపోని దేవుడు. విడిచిపెట్టడు. తల్లైనా కొంతకాలానికి విడిచిపెడుతుంది కానీ, తండ్రైనా విడిచిపెడతాడేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. సర్వకాలం విడిచిపెట్టడు. కొంతకాలం విడిచినట్లు కనిపిస్తాడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు బుద్ధి రావాలని. దేవుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదండి. నీలో లోపాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి నీకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అప్పుడు నువ్వు అనుకుంటావు, అమ్మో నేను ఇంత విశ్వాసంగా ఉంటున్నానే, దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో, దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో. అలా అనిపించినప్పుడు నాకు ఒక వ్యక్తి గుర్తొస్తాడండి. అతని పేరేంటో తెలుసా? గిద్యోను. ఈ గిద్యోను మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. మస్తకి చెట్టు క్రింద కూర్చొని ఇతను భయపడుతూ
పిరికోల్లాగా ఇక నాకెవరు లేరు, నా జీవితం ఏంటోలే, నా పరిస్థితి ఏంటోలే, ఇక నేను ఏంటోలే అన్నట్లుగా లైఫ్ అంతా గందరగోళంగా ఉంది. వెంటనే అలాంటి గందరగోళంలో ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడిన మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా లే అని చెప్పేసి అనే మాట. ఈయన అంత శక్తివంతమైన మాట మాట్లాడిన సందేహాలు ఎన్నో మైండ్లో ఉన్నాయి. దేవుడు పిలుస్తున్నాడు, వాడపడాలనే ఆశ ఉంది, కానీ సందేహాలు ఆశను ఆఫ్ చేస్తున్నాయి. ముందుకు వెళ్ళనివ్వని పరిస్థితి. ఆశ ఉంది, కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అలా మాట్లాడిన వెంటనే ఈయనంటాడు, అయ్యా నేను ఎన్నిక లేని వాడినయ్యా. ఒకవేళ నిజంగా దేవుడే మాకు తోడుంటే మాకెందుకు ఈ శ్రమ, మాకెందుకు ఈ పరిస్థితి, మాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని ఒక కన్ఫ్యూజన్ ఉండిపోయింది ఈయనకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఆశ ఉంది, కానీ సందేహం వెనకలాగుతుంది. ఇలాంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడా? ఈరోజు నువ్వు కూడా కొన్నిసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకంటే నేను సందేహపడుతున్నాను, నేను ప్రతిదానికి డౌట్ పడతాను. తోమా కంటే దారుణం. తోమా ఆయన గాయాల్లోనే ఏళ్ళు పెట్టాడు, నేను ఇంకా దారుణం, నేను సందేహపడుతూనే ఉంటా. ఒకరోజేమో బాగా దేవుణ్ణి నమ్ముతాను, ఒకరోజేమో అన్ని డౌట్సే. అసలు దేవుణ్ణి నమ్మాలన్నా కానీ దేవుడు ఉన్నాడు తెలుసు, కానీ నాతో లేడేమో, నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను వదిలిపెట్టాడేమో, నన్ను భ్రష్టత్వమునకు అప్పగించాడేమో, దేవుడు నాతో లేడేమో అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. గిద్యోను కూడా ఆశ ఉంది, ఆయన దగ్గర చెప్పుకోదగిన అర్హత లేదు, అతనిలో అర్హత లేదు, కానీ తనకున్న ఆశనే అర్హతగా దేవుడు మార్చాడండి. ఈరోజు నీ దగ్గర గొప్ప తలాంతులేం లేకపోవచ్చు, పరిశుద్ధత, ఓ బలమైనటువంటి ఆ కృపా వరాలు నీ దగ్గర లేకపోవచ్చు. అయ్యా నీ కోసం నిలబడాలని ఒక ఆశ ఉందయ్యా నాకను, దేవుడిని నిలబెట్టుకుంటాను. దేవుడు దూత ద్వారా మాట్లాడిస్తూ, అక్కడ వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు దూత రూపంలో. యేసు ప్రభు మాట్లాడుతుంటే, ప్రభువా నాకైతే ఆశ ఉందయ్యా, కానీ సందేహాలు ఉన్నాయి నాయన. అయ్యా నేను ఒక్కటే అడుగుతానయ్యా, నేను నా సందేహాలు తీర్చుకునేటట్లు నేను లోపలికి వెళ్ళి, చూడండి ఒక్కసారి ఆ మాట చూడండి, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరు బైబిల్ తెరచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. నేను నీ నేను నీ యొద్దకు యొద్దకు వచ్చి నా నా అర్పణమును అర్పణమును బయటకు బయటికి తెచ్చి తెచ్చి నీ సన్నిధిని నీ సన్నిధిని దానిని పెట్టి పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి ఇక్కడ నుండి అని వెళ్ళకుమి అని వేడుకొనగా వేడుకొనగా ఆయన ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనెను. ఉండేదనెను. దేవుడు పిలిస్తే దేవునికే టెస్టులు పెట్టే ఒక అవిశ్వాసి, ఒక సందేహపరుడు, అలాంటి వ్యక్తిని అడుగుతున్నాడు, అయ్యా నేను లోపలికి వెళ్ళి అర్పణ తీసుకొస్తాను, నిజంగా దేవుడు నాతో ఉంటే అర్పణను కాల్చాలి, బట్ ఒక కండిషన్, నేను లోపలికి వెళ్ళి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను అన్ని సిద్ధం చేసుకోవాలి, నా కోసం నువ్వు వెయిట్ చేయి అన్న వెంటనే ఇక్కడ ఉండు అని వేడుకొనగా ఆయన అన్నాడు, నువ్వు వచ్చే వరకు ఇక్కడ ఉంటానన్నాడు. అబ్బా, ఒక సందేహపరుడు కోసం పరలోకమందున్నటువంటి యేసయ్య తన టైంను వెచ్చించి వెయిట్ చేస్తున్నాడండి ఒక సందేహపరుడు కోసం. ఈరోజు ఒకే మాట ఇందాక మీకు చదివిచ్చాను, గుర్తుపెట్టుకోమని. ఏంటి? ఆయన సర్వకాలము విడనాడే దేవుడు కాదు. నిజం చెప్పాలంటే ఈయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక సందేహపరుని కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఈ సందేహపరుణ్ణే పరాక్రమము కలిగిన బలాఢ్యునిగా నిలబడాలి. అతనిలో ఏమీ లేదు, కానీ ఆశ ఉంది. ప్రభు అయ్యా నేను పనికిరానని వెళ్ళాలి అయ్యా, నాకు డౌట్లు ఉన్నాయి అయ్యా, నేను బలహీనున్నయ్యా, నేను ఎన్నికలేనున్నయ్యా, అయ్యా నాకు నువ్వే నాతో మాట్లాడితే నా డౌట్ కొంచెం క్లారిటీ చేసుకుంటా, నా కోసం ఉండయ్యా, అయ్యా నేను అటు పోయిట్ వస్తానయ్యా, నా కోసం వెయిట్ చేయయ్యా అంటే, నువ్వు వచ్చు వరకు నేను ఇక్కడే ఉంటాను వెళ్ళన్నాడంట. ఆయన వెళ్ళి వచ్చేంత వరకు విడిచిపెట్టలేదు ఆయన. ఈరోజు నువ్వు అనుకుంటావు
నాలో సందేహాలు ఉన్నాయి, నేను దేవునికి పనికిరాను, దేవుడు నాతో ఎంత మాట్లాడినా నేను సందేహిస్తుంటాను అని నువ్వు అనుకుంటావు. కానీ నీలో ఆశ ఉంటే చాలు, నీ లోపాలన్నిటిని తొలగించి నీ ఆశను బట్టి దేవుడు నేను వాడుకోబోతున్నాడు. మళ్ళీ చెబుతున్నా, ప్రత్యేకమైన అర్హతలేమీ మనకు అవసరం లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆశని అర్హతగా మారుస్తాడు. ఒకటి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. గిద్యోనును విడిచిపెట్టలేదు. ఒక సందేహపరుని కొరకు వెయిట్ చేసి ఆ సందేహపరుణ్ణి దేవుడు గొప్పగా నిలబెట్టుకున్నాడు. ఈరోజు నీలో ఉన్న లోపాలను బట్టి, నీలో ఉన్న బలహీనతలు బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో నువ్వు అనుకుంటున్నావు. నేను విడిచిపెట్టే దేవుడు కాదండి, నువ్వు వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ మాటని చెప్తుంటే నాకు ముందుకు వెళ్ళబుద్ధి కావట్లేదండి. నిజంగా ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. కానీ ఒకటి, నాలో లోపాలు నేను వాడబడతానని ఆశ ఉంటే చాలు, ఆయన విడిచి వెళ్ళలేకపోతున్నాడనే మాట దగ్గరే ఆగిపోయి ఏడవాలనుంది ఆయన పాదాలు పట్టుకొని. అయ్యా, నన్ను సందేహపడుతుంది, నిజమే కదయ్యా, నాలాంటి వ్యక్తి కొరకు నేను ఉన్నతమైన టైంని నువ్వు వెచ్చించి వెయిట్ చేస్తున్నావు. నిజంగా మనలో లోబడిన వాళ్ళని ఎంతో మంది ప్రజల కొరకు దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పటికైనా లోబడతావు, ఇప్పటికైనా లోబడతావు. వెయిట్ చేస్తూ 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 చేస్తున్నాయి. నీ కొరకు ఆయన విలువైన సమయం వెచ్చించి ఎదురు చూస్తున్నాయి. గిద్యోను లోపలికి వెళ్ళి నాకు పిల్లని తీసుకుని పిండి తీసుకొచ్చి గబగబా తీసుకొచ్చి మాంసాన్ని పెట్టి, అయ్యా నాకు చిన్న టెస్ట్ ఉందయ్యా, నాకు డౌట్లు తీర్చయ్యా అంటే, ఓపికకు గిద్యోనుకున్న డౌట్ అన్ని దేవుడు తీర్చాడంటే తీర్చాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో. మీతో చదివించాను కదా విలాపవాక్యములు 3వ అధ్యాయం. ఆయన సర్వకాలం విడిచిపెట్టే దేవుడు కాదు. పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనిపిస్తుంది, కానీ మనల్ని వదిలి ఉండలేడండి దేవుడు. మనం లేకుండా బ్రతకలేడండి. మన కోసం ఆయన సమస్తాన్ని వెచ్చించాడండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి, దేవుడు మౌనంగా ఉండడాన్ని బట్టి మన మైండ్ ఏమనుకుంటుందంటే, స్పందన రాలేదంటే దేవుడు స్పందించలేదు అంటే దేవుడు నన్ను వదిలేశాడేమో. మన మైండ్ అలా ఫిక్స్ అయిపోద్ది అనమాట. మన మైండ్ ఎలా ఉంటుందంటే, రిజెక్షన్ ని అది యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనం ఒకటి అడిగాం దేవుణ్ణి, ఈరోజు ప్రేయర్ చేసాం, అది మనం పొందలేదు అనుకోండి, మన మైండ్ ఏంటంటే మనం పొందని దాన్ని దేవుడు తర్వాత ఇస్తాడులే అనే ఆలోచనలోకి రానివ్వదు మన మైండ్. మనం అనుకుంది అయిపోవాలన్నట్లుగా మన మైండ్ లో ఇంకెలా సిగ్నల్ ఇస్తుందంటే, దేవునికి జవాబు ఇవ్వట్లేదు అనిపిస్తుంది. కానీ మనం ఒకసారి ప్రేయర్ ద్వారా ఆ మైండ్ ని స్టేబుల్ చేసుకుంటే, ప్రేయర్ ద్వారా ఆ మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుంటే, ప్రేయర్ ద్వారా మనము ఆ మైండ్ ని సరైనటువంటి రీతిలో మలుచుకుంటే, అప్పుడు మనం విశ్వాసంలోకి నడిపింపబడతాం. సాతాను మనలో పెట్టేటువంటి పెద్ద డౌట్ ఏంటో తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకు ఆ డౌట్ పెడతాడు అపవాది అంటే, మనం ఎన్ని చేసినా దేవుడు మనల్ని విడిచిపెట్టట్లా, వాడికి నచ్చట్లేదు. ఇంక వాడిని ఏం చేయాలా? ఇప్పుడు దేవుడికి చెల్లి చెప్పలేదు, అయ్యా వీళ్ళని విడిచిపెట్టు అని. ఎందుకంటే వాడి మాట దేవుడు. ఇంక ఇప్పుడు ఏం చేయాలా? నీ దగ్గరకు వచ్చి దేవుడు నేను విడిచిపెట్టాడు అని పదే నీ మైండ్కు అలా చెప్తుంది అనుకోండి. అప్పుడు నీ మైండ్ ఏమైనా ఫిక్స్ అవుద్ది, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో, నిజమే, నేను ప్రార్థన చేసిన వాటికి జవాబులు రావట్లేదు, నేను అడిగిన దేవుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకోని అప్పుడు నువ్వేం చేస్తావు? దేవునికి దూరం అయిపోతావు. అప్పుడు సాతాను ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. అందుకే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనేటువంటిది పెద్ద అబద్ధం. అయ్యా, మనం ఎంత పాపం చేసిన దేవుడు మనతో ఉంటాడా అంటే, ఒక టైం వరకు ఉంటాడు. భ్రష్టత్వం మనకు అప్పగిస్తే ఒకటేంటో తెలుసా? దేవుడు విడిచిపెట్టాడని గ్రహించవు. ఇప్పుడు నువ్వు గ్రహిస్తున్నావు అంటే నువ్వు భ్రష్టత్వంలో ఉన్నట్టు కాదు, భ్రష్టత్వంలో లేనట్టు. అంటే దేవుడు ఇంకా నీకు ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని భయం వేస్తుందంటే ఆయన కావాలని మైండ్ కోరుకుంటుంది. విడిచిపెట్టాడేమో అని సాతాను భ్రమపరుస్తున్నాడు. దేవుడు నేను ఇంకా విడిచిపెట్టలేదు, నువ్వు ఆయనకు కావాలి. నువ్వు బాగా ప్రేయర్లో ఉండి, ఎప్పుడైతే నీవు ప్రేయర్లో ఉండటం వల్ల నీ ఆత్మ డీప్గా లోతుగా దేవునికి కనెక్ట్ అవుతుందో, అప్పుడు దేవునికి కనెక్ట్ అవటం వల్ల నీ మైండ్ అంతా సెట్ అవుతుంది.
ఈ రోజు ప్రార్థన చేసిన చాలా మంది జవాబు రాకపోవడం వల్ల దేవుడు విడిచిపెట్టాడని ఎందుకు అనుకుంటున్నారంటే సరైన ప్రేయర్ లైఫ్ వాళ్ళకి లేకపోవడం వల్ల దేవుడు నన్ను విడిచిపెట్టాను అనుకుంటున్నాం. దేవుడు ఒక్కొక్కసారి నేను బాధకు అప్పగించిన అక్కడ ఉంటది, ఆయన బాధ పెట్టినను తన సర్వ కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన జాలిపడే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదండి, కాదు. ఆయన విడిచిపెట్టడు, ఆయన మర్చిపోయే దేవుడు కూడా కాదు. కొంతమంది బైబిల్లో కొన్ని మాటలు చూసి దేవుడు జ్ఞాపకం చేసుకొనేను, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను ఉంటది కదా, అంటే దేవుడు మర్చిపోయాడా జ్ఞాపకం చేసుకుని. నేను కూడా అంతే అనుకున్నావాడిని, దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకునేను అని ఉంటది ఒక సందర్భంలో. దేవుడు ఫలానా వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నా అంటే దేవుడు విడిచిపెట్టి మర్చిపోతాడేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత తర్జుమా బైబిల్స్ ని పరిశీలిస్తుంటే అక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే మర్చిపోయి గుర్తు చేసుకున్నట్టు కాదు, ఆయన చేయాలనుకున్న ఆ పనిని, వాగ్దానాన్ని చేయడం స్టార్ట్ చేశాడని అర్థం. మనం ఏమనుకుంటాం, దేవుడు మర్చిపోయాడు ఎక్కడ, మనకైతేనేమో జ్ఞాపకం చేసుకున్నాడు అని ఉంటది. హెబ్రీ భాషలో జక్కర్ అనే ఒక పదాన్ని వాడారు, ZAKR, జక్కర్ అనే పదం. జక్కర్ అంటే మర్చిపోవడం, గుర్తు పెట్టుకోకపోవడం కాదు, గాని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని అమలు చేయడం అంట. ఇప్పుడు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఇప్పుడు దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మర్చిపోడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికలు ఆయన చేయడానికి ఆయన ముందు నాంది పలుకుతాడు. ఇక్కడ భక్తుడు దేవుడు విడిచిపోయాడు, దేవుడు మర్చిపోయాడు అనుకున్నప్పుడు ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడట? ఏం జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పాలి? ఏ జ్ఞాపకం చేసుకున్నా? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని రెండు, అపవాది ఉపయోగించే రెండు బాణాలు, ఒకటి విడిచిపెట్టాడు, రెండు మర్చిపోయాడు. అప్పుడు ఆయనట దేవుని కృపను, వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుని కృప వాత్సల్యం జ్ఞాపకం చేసుకున్నాడో అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టిన జాలిపారే, నేను ఆయన కృపని జ్ఞాపకం చేసుకోలేదు, నన్ను దేవుడు ఎందుకు విడిచిపెడతాడు, కృప నాతో ఉంది కదా, నా వల్ల బాధపడినా నన్ను కావాలని కోరుకుంటున్నాడు, ఇప్పటికైనా నేను ఆయన బాధ పెట్టడం ఆపాలి, ఇప్పటికైనా కక్కిన కూటికై ఆశపడిన కుక్కలాగా పాపంలో బ్రతకడం ఆపాలని ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. అమ్మా, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం ఉంది, కనాను దేశానికి ఇస్తానని. కానీ 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అక్కడ రాయబడి ఉంటది నిర్గమ 2:24లో, దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. అబ్బా, ఎంత గొప్ప దేవుడు కదా. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే ఒకసారి చదవండి, నిర్గమ 2:24. కాగా దేవుడు వాని మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. ఇప్పుడు దేవుడు నిబంధన జ్ఞాపకం చేసుకున్నా అంటే ఆయన మర్చిపోయినట్టు కాదు. ఒక టైం వచ్చింది, టైం వచ్చినప్పుడు ఆయన తాను చేయాలనుకున్న పనిని చేస్తాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజు చాలా మంది దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోతాడని నువ్వు అనుకున్నావు. కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన పనిని ఒకనాడు జ్ఞాపకం చేసుకునేది. 400 సంవత్సరాలు వీళ్ళు అనుకున్నారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాలే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాలే అనుకున్నారు. కానీ అక్కడ ఏమైందో తెలుసా? దేవుడు వాళ్ళని మర్చిపోలేదు, ఆయన వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడనే పదం ఎందుకు వాడారో తెలుసా? అక్కడ ఆయన వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన విడిచిపెట్టకుండా ఆ వాగ్దాన ప్రకారంగా దేవుడు తన పనిని ఆయన స్టార్ట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆదికాండం 8:1 నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు అని ఉంటది. అంటే దేవుడు నోవాహుని మర్చిపోయాడని కాదు, నోవాహు ఓడలోనే. అంటే ఒకసారి దేవుడు మన లైఫ్ లో కూడా ఒక బంధించినట్టు ఒక టైం ఉంటది. అంటే మనం ఇంట్లోనే ఉంటుంటాం, బయటికి వెళ్ళలేక, సమాజంలో కలవలేక. ఎట్లా ఉంటదంటే పరిస్థితి, భక్తుడు అంటాడు, ఉత్సవ దినముల్ని మర్చిపోయాను, బయటికి వెళ్ళడం మర్చిపోయాను, అందరితో తలెత్తుకొని తిరగడం మర్చిపోయాను, ఎక్కడికి వెళ్ళినా ఏంటి నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇలాంటివన్నీ నన్ను తక్కువ చేసే మాట్లాడుతున్నారు, సో నేను బయటికి వెళ్ళడం మానేశాను అనే పరిస్థితుల్లో ఇప్పుడు నోవాహు పరిస్థితి అట్లే ఉంది. బయటికి రాని పరిస్థితుల్లో మనం ఇంట్లో మగ్గున్నట్టు ఓడలో మగ్గున్న నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకుని అతనికి
ప్రాంతం అంతటిని, దేశం అంతటిని, ప్రపంచం అంతటిని దేవుడు ఇచ్చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక టైం వరకు అలా లోపల ఉంచాడు. టైం వచ్చింది, జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ప్రపంచాన్ని తనకిచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకు. ఇప్పుడు ప్రస్తుతానికి తలదించుకునే పరిస్థితులా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఒక రోజు రాబోతుంది. ఇది నా మాటలు కాదు, ఏదో ఉద్రేకం కలిగించి మిమ్మల్ని ఏదో కాసేపు ఉద్రేకంలా కాదు. ఆయన మాట నిజమైనది, ఆయన మాట వాస్తవం. ఆ భక్తులు ఇప్పుడు నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయం పట్టేంత వరకు ఓపికతో అలా వేచి ఉన్నాడు. ఈరోజు మనుషులు వేచి ఉండలేక మీరు అంతే చెప్తారులే బ్రదరు, మీరు అట్టే చెప్తారులేండి అని దేవుని మాట నిర్లక్ష్యం చేస్తుంది. దేవుని మాట నమ్మట్లేదు. దేవుడి మాట నమ్మామనుకో, అప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని పట్ల జరిగిస్తాడు. అన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది? దీర్ఘదర్శి ఆమెలో నుండి బయటకు వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. మన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదండి. రోజున దేవా నన్ను విడిచిపెట్టావు, నన్ను వదిలిపెట్టావు అని మనం అనుకుంటాం, కానీ ఆయన వదిలిపెట్టట్లే. ఇంకా నేను కావాలని కోరుకుంటున్నాడు. ఆయనకి నువ్వు కావాలి. ఆయన నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ పూట పెద్ద వర్తమానం నేను చెప్పలా, కానీ నేను ఒక్కడే ఒక మాట చెప్తున్నా, నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడికి నువ్వు కావాలి. నీలో ఉన్న లోపాలు ఉన్న మాట వాస్తవమే, కానీ ఆయన కావాలనుకుంటున్న మాట వాస్తవమే. నీ లోపాల వైపు చూస్తే ఆగిపోక ఆయన వైపు చూస్తే ప్రతి లోపాన్ని సరిచేసి నిన్ను తలమానికగా దేవుడు నిలబెట్టి నీ తలను పైకెత్తుతాడు. ఒకసారి మనస్ఫూర్తిగా విశ్వసించు. నాలు నమ్మావు, నీ విశ్వాసం 1 రోజు 2 రోజులకే, కానీ ఇప్పుడు సంపూర్తిగా ఆయన మీద ఆధారపడు. చావైన బ్రతికైనా నీ కోసమే అనుకో. సంపూర్తిగా ఆయన మీద నువ్వు ఆధారపడి నిలబడగలిగితే నీ పక్షాన దేవుడు ఉండబోతున్నాడు. అందరు కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఇప్పటికే చాలా సేపటి నుంచి మీరు ఓపికతో ఉన్నారు.